ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేస్తున్నాం. మీ అందరూ బాగున్నారు అని మేము తలుస్తున్నాం. ఈ అంత్య దినాల్లో, వ్యాపారకరమైన సమయాల్లో మనకున్న నిరీక్షణ యేసయ్య. అవును, ప్రార్థన. ఆ ప్రార్థన మనల్ని తప్పిస్తూ, బ్రతికిస్తూ, పెంచి పోషించి నడిపిస్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ప్రార్థన చేసుకొని, వాక్యం చదువుకొని, ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు ప్రభా తండ్రి దేవా. అయా కృపా సత్య సంపూర్ణుడా, నిత్య నివాసిన యేసురాజా, నీకు వందనాలు. నమ్మదగిన దేవా యేసురాజా నైనా ప్రభా తండ్రి దేవా, నైనా ప్రభా తండ్రి దేవా, నైనా నీ కృపను మేము ఆశపడుతున్నాం ప్రభా తండ్రి. నీ సన్నిధిని మేము ఆశపడుతున్నాం ప్రభా తండ్రి దేవా. మాట్లాడే దైవమా నీకు వందనాలు. విస్తారమైన జల ప్రవాహం వంటి కంఠస్వరము కలవాడానికి వందనాలు ప్రభా దేవా. రాజా నైనా ప్రభా తండ్రి దేవా, అయా ఉదయకాలపు ఆరాధనలో ప్రభా తండ్రి దేవా, నీ కృపను మేము ఆశపడుతున్నాం ప్రభా తండ్రి దేవా. నీ హస్తాన్ని మేము ఆశపడుతున్నాం రాజా, నీకు వందనాలు ప్రభా దేవా. తండ్రి, నువ్వు ఎక్కడుంటే అక్కడ బోధ దేవానికి వందనాలు ప్రభా తండ్రి దేవా. అయా నువ్వు ఓడలో బోధించావు ప్రభా, నైనా కొండ మీద బోధించావు ప్రభా. అయా నైనా ప్రభా తండ్రి, ఇంటిలోని బోధించావు ప్రభా. నైనా రేవులో నువ్వు బోధించావు దేవానికి వందనాలు. ఒడ్డున బోధించావు దేవానికి వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడ ఆఖరికి ప్రభా శిలోం రానులో వేలాడుతూ యేసయ్యా నైనా ఆ గాయముల్లో, ఆ రక్త సిక్తములో, ఆ రక్త ముద్దగా నువ్వు ఉన్నా ప్రభా. నువ్వు బోధించావు దేవా నైనా ప్రభా. yes lord you showed us the power of preaching mass lord నా ప్రభా. అయా బోధలో ఉన్న శక్తిని నైనా మేము గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా. అయా నైనా ప్రభా, మంచి బోధకుడు నీవే ప్రభా. నీవే నా బోధకుడు దేవానికి వందనాలు. దైవమా మాతో మాట్లాడండి ఉదయ కాలపు ఆరాధనలో. దైవమా నైనా వినగలిగే చెవులు మాకు దయచేయండి దేవా నైనా. మా జీవితంలో మార్పు తేగలిగిన శక్తి నీ బోధన ఉంది యేసయ్యా, నీకు వందనాలు ప్రాప్తిగా. నైనా పరిస్థితుల్ని, వ్యవస్థను జయించగలిగే కృప నీ బోధలో ఉంది ప్రభా. నీ కృపా స్వరాన్ని మాకు వినిపింప చేయవా యేసయ్యా. నాదా ఆత్మస్వరూపి పరిశుద్ధుడా, నైనా నన్ను ఖాళీ పాత్రగా మలచండి. నైనా నీ మహిమ వాక్కు చేత మమ్మల్ని నింపండి. నీ మహిమాత్మ చేత మమ్మల్ని నింపండి. బోధకుడా నీకు వందనాలు ప్రాప్తిగా. ఓ రబ్బోని నీకు వందనాలు ప్రభా తండ్రి. అయా మాతో మాట్లాడండి ప్రభా. వినగలిగే చెవులు, లోబడే జీవితం ప్రభా. అయా నీ వాగ్దాన ఫలాన్ని ఆస్వాదించగలిగి నీ సాక్షులుగా ఈ చోకటి లోకంలో వెలుగుగా బ్రతికే కృపకు పాత్రలుగా నన్ను మమ్మల్ని చేయండి అయ్యా. ఈ యొక్క నైనా ఈ యొక్క సర్వీస్ లో ప్రభా నైనా నీవే ఆదరించి నడిపించి బలపరిస్థిరపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదవబడిన లేఖనంలో మనం చూస్తే, మీరు క్రీస్తు సంబంధులు అయితే, అంటే మీరు క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. 3 మాటలు ఇందులో మనకు కనబడుతున్నాయి. నెంబర్ 1 వాగ్దానము, నెంబర్ 2 వారసత్వం. ఎంత అద్భుతమైన మాట. మీరు క్రీస్తు సంబంధులైతే, మీరు క్రీస్తు వారు అయితే. మనం క్రీస్తు వారము అంటే మనము నిబంధన జనులము అయితే. నెంబర్ 1 నిబంధన. ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం. నెంబర్ 2 వాగ్దానం. నెంబర్ 3 వారసులై ఉన్నారు. దేవుడి బిడ్డ, ఈ 3 అంశాలని మనము చూసుకోబోతున్నాం. నిబంధన, వాగ్దానము, వారసత్వం. దేవుడి బిడ్డ, దేవుడు ఎవరికి ఎప్పుడు ఏమి ఇచ్చినా హీస్ ఎ గాడ్ ఆఫ్ మాస్టర్ ప్లాన్. దేవుడి బిడ్డ, హీస్ ఎ ప్లాన్, హీస్ హ్యావింగ్ ఎ ప్లాన్ of more than what we think, what we imagine. కేవలం జ్ఞానంతో క్యాలిక్యులేట్ చేస్తే 6000 సంవత్సరాల నుంచి ఆయన ఒక ప్రణాళిక కలిగిన దేవుడిగా మనకు కనబడతాడు. కానీ ఆత్మ సంబంధంగా మనం చూస్తే భూమి ఆకాశములను, థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్, కలుగ చేసిన దేవుడు మళ్ళీ
వాటిని అంతం చేసేది కూడా ఆయనే. ఆయనే ఆది అంతమై ఉన్నాడు. ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ, హిస్ డివైన్ ప్లాన్ ఫర్ ద ఏజెస్ టు ఏజెస్. అంత గొప్ప ఆలోచన కలిగి ఉన్న దేవుడు ఆ దేవుడు, అంత ప్రణాళిక కలిగిన దేవుడు. ఏదో పొరపాటునో తడబాటునో చేయడం రాకనో, ఒకసారి ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది కాబట్టి ఇంకోటి ఏదో చేద్దామనో కాదు. దట్ ఈస్ నాట్ అవర్ గాడ్. అవర్ గాడ్ ఆయన అల్ఫా ఒమేగా అయిన దేవుడు. ఆయనకి రెండు తెలుసు. మనిషి స్టార్టింగ్ నుంచి వర్క్ చేస్తాడు, అమ్మయ్య ఇది నేను చేశాను అనుకుంటాడు. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అంటే, ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. ఏకరీతిగా చూడగలుగుతాడు, ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి ఆయన ఒక ప్రణాళిక కలిగిన దేవుడు. ఆయన విశ్వ ప్రణాళికలో ఆయన నిన్ను నన్ను ఉంచాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ఉంచాడు. నిన్ను నన్ను ఒక ఆయన విశ్వ ప్రణాళికలో ఒక పాత్రలుగా దేవుడు మనల్ని చేశాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ప్రణాళికను ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయన ఉద్దేశంలో నీవు నేను ఉన్నాం. ఆయన ఆలోచనలో, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. వీఆర్ నాట్ జస్ట్ అన్ అవుట్పుట్ ఆఫ్ సంథింగ్ దిస్ అండ్ దాట్. వీఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. వీఆర్ ఇన్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుడు బిడ్డ, ఈ మెసేజ్ వింటున్న నీవు దేవుడి చిత్తంలో ఉన్నావు, నువ్వు దేవుడి ప్రణాళికలో ఉన్నావు. అయితే ఒకవేళ నీవు అది గ్రహించలేకపోతున్నావేమో చెక్ చేసుకో. ఒకవేళ నీకు అది తెలియట్లేదేమో, అందుకే నేను పలానా స్థలంలో ఉంటే నేను ఆశీర్వదించలేకపోతున్నాను, నేను పలానా జాబ్లో ఉన్నాను బ్లెస్ అవ్వలేకపోతున్నాను, అసలు ఎందుకు పని చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. దేవుడు బిడ్డ, మొన్న ఒక అద్భుతమైన ఒక చిన్న క్లిప్పింగ్ నేను చూశాను. దాదాపు 70% అమెరికాలో ఉన్న వ్యక్తులట అసలు వారు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారో వారికి తెలియదట. దే ఆర్ వర్కింగ్. దట్స్ ఇట్. నేను బతకాలి కాబట్టి పని చేస్తున్నాను, నేను పెళ్లి చేసుకోవాలి కాబట్టి పని చేస్తున్నాను. శరీర సంబంధమైన మనస్సు ఇలా ఉంటుంది. అమ్మ పెళ్ళయిందా? పెళ్ళయిందండి. పెళ్ళయిన వెంటనే 1 సంవత్సరంలోపు అమ్మ నీళ్ళు పోసుకున్నావా? నీకేమైనా విశేషమా? నీళ్ళు పోసుకున్నావా? విశేషమే. కొడుకు పుట్టాడా? కూతురు పుట్టాడా? పుట్టిన 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం నుంచి స్టార్ట్. స్కూల్లో జాయిన్ చేసావా? ఏబిసిడీలు వస్తున్నాయా? 1 to 3 వస్తున్నాయా? మళ్ళీ ఏబిసిడీలు 1 to 3 సరిపోదు, క్లాస్ ఫస్ట్ వచ్చేయాల. ఏ స్కూలు, ఏ కాన్వెంటు, ఏ ట్యూషను. ఇక వాడు పెరిగి పెద్దగా ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా. ఏంటి మళ్ళీ అయిపోగానే మళ్ళీ వస్తారు. మళ్ళీ వాళ్ళు ఒక మాట అంటారు. ఏమంటారంటే, అయ్యగారు మా అబ్బాయి పెళ్ళి, మా అమ్మాయి పెళ్లి చేయాలా? మరి నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు? మళ్ళీ ఉద్యోగంలో సెట్ అయ్యాను, మళ్ళీ పెళ్ళి అవగానే మళ్ళీ పిల్లలు. ఇది ఒక జీవన చక్రంలో, ఒక మెకానికల్ లైఫ్ స్టైల్లో మనిషి బంధించబడి వెళ్తున్నాడు. దేవుడు బిడ్డ అనుకుంటున్నాడు దేవుడు నన్ను మర్చిపోయాడని, అనుకుంటున్నాడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని, అనుకుంటున్నాడు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏడి అని అంటున్నారు. వేర్ గాడ్ ఈజ్. దేవుడు బిడ్డ, గాడ్ ఈజ్ నాట్ మిస్సింగ్. వీఆర్ మిస్సింగ్ ద జంక్షన్. వీఆర్ మిస్సింగ్ ద సెంటర్ ఆఫ్ గాడ్. మన జీవితంలో క్రీస్తు కేంద్రీకరమైన జీవితంలో మనం జీవిస్తే ఆయన పరిపాలన, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన, ఆయన ధన్యత, ఆయన సౌభాగ్యాన్ని మనం ఆనందిస్తాం. ఒకవేళ అది మనం అనుభవించట్లేదేమో, కాబట్టి మనకు అర్థం కావట్లేదు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను. వై ఐఎమ్ హియర్? వేర్ ఈజ్ మై ఎండ్? వేర్ షుడ్ ఐ గో? తెలియదు దేవుడు బిడ్డ. కేవలం లోక సంబంధమైన ఆలోచనలు, తత్వములు పడి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మన శుక్రవారం ఐ వాస్ మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసం కొరకు, విశ్వాస సంబంధమైన ప్రజల కొరకు చూస్తున్నప్పుడు ఆ రోజు నాకు ఒక మిషనరీ లైఫ్ స్టైల్, ఒక మిషనరీ జీవితం కోసం నేను చదవడం జరిగింది. అది చదివినప్పుడు నాకు అనిపించింది, ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు వారు? వాళ్ళ గురి ఏంటి అని నేను ఆలోచిస్తే, వారి గురి పరలోకం. హల్లెలూయా. వారి గురి కేవలం పరలోకం. దేవుడు బిడ్డ, కొన్ని లక్షల కోట్ల మంది హతసాక్షులు అయిపోయారు.
మీరు యేసుని అంగీకరించమని చెప్తే మిమ్మల్ని విడిచిపెడతాం అంటే కొంతమంది వెళ్ళిపోయారు, కానీ కొంతమంది యాతన పెట్టబడ్డారు, రంపముల చేత కోయబడ్డారు, సింహపు గుహల్లో వేయబడ్డారు, సజీవ దహనం. జాన్ హస్ లాంటి అద్భుతమైన వ్యక్తులు, ఈవెన్ బిఫోర్ ద మార్టిన్ లూథర్ హ్యాస్ come on the screen, he was there. జాన్ హస్ సజీవంగా తగలబెట్టేశారు. ఎవరో కాదు, నామకార్థులు. దేవుడు తెలవనోళ్ళు కాదు, దేవుడు తెలుసు. కానీ వారి స్వనీతిని స్వబుద్ధిని ఆధారము చేసుకొని వారి సొంత దేవుడు అంతే దినం అంటే సుఖానుభవాన్ని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించే ప్రజలు భక్తుల్ని కష్టపెడతారు, ఆత్మ సంబంధులను కష్టపెడతారు. చచ్చిపోయారు, ఆహుతైపోయారు, ప్రాణ త్యాగం చేశారు. ఆమెతో పాటు దాదాపు 7 కుమార్తె బిడ్డల్ని కూడా వారు చంపేశారు. మన విశ్వాసము ఒక ఉద్యోగం దగ్గర ఆగిపోతుందేమో, ఒక వ్యాపారం దగ్గర ఆగిపోతుందేమో, పిల్లల దగ్గర ఆగిపోతుందేమో, లోక సంబంధమైన ప్రొవిజన్స్ మీద ఆధారపడి ఆగిపోతుందేమో. ఒక్కసారి గమనించుకోవాలి ఈ ఆదివారపు ఆరాధనలో. వేర్ ఈజ్ అవర్ ఫెయిత్ ఈజ్ వర్కింగ్? కేవలం రోజు తినే తిండా, నువ్వు చేసిన అప్పును తీర్చడానికా, నీ శరీరంలో వ్యాధి పోవడానికా, ఒక దయ్యాలు విడిచిపెట్టపోవడానికా, ఒక చాతబడి చెడుపు చిల్లంగి మాయమైపోవడానికా? ఈరోజు మన విశ్వాసము మనము కార్లు, బంగళాలు, బంగారము, వెండి కొనుక్కోవడానికా? వ్యాపారం చేసుకొని డబ్బులు చేసుకోవడం కోసమా? సుఖపడ్డం కొరకు మాత్రమే విశ్వాసమా అంటే వాక్యం అంటుంది సుఖానుభవం పాపము జాగ్రత్త. సుఖపడడానికి కాదు నీకు కావాల్సింది విశ్వాసం. పరలోక రాజ్యాన్ని నువ్వు ప్రవేశించాలి. అది మన జీవిత గమ్యం దేవుడి బిడ్డ. అది మన గురై ఉండాలి. నేను క్రీస్తు సింహాసనం ఎదుట, ఆయన న్యాయపీఠం ఎదుట, ఆయన యొక్క సభా పర్వతముల మీద ఇదిగో నా దేవుడితో పాటు ఆయన కుడి పార్శ్వమందు నేను కూర్చోవాలి. హల్లెలూయా. అండ్ దట్ షుడ్ బి అవర్ గోల్. అబ్రహాం అంత రీతిగా జీవించాడు. ఇస్సాకు, యాకోబు, వీరందరూ దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకొని దాని ప్రకారం జీవించారు. ఈరోజు నా ప్రణాళిక ఇది ప్రభువా, దీన్ని నువ్వు ఎప్పుడు నెరవేరుస్తావు, ఎలా నెరవేరుస్తావు, అది ఈరోజు భక్తి. దాని కొరకు సో అండ్ సో నీ వాడుకుంటా ఉంటాను. దేవుడి బిడ్డ జాగ్రత్త. మన ఆత్మీయత గురిలేని ఆత్మీయత అయితే నీ భక్తి వ్యర్థం. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదు. యోబును తన స్నేహితులు అడిగారు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? హల్లెలూయా. దేవుడి బిడ్డ, వరదలు 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 ఎందుకు వస్తాయి? వరదలు రావు, వరదలు నిన్ను ముంచేవు. నువ్వు ఎప్పుడైతే నిబంధన జండ్లుగా నువ్వు ఉంటావో దేవుడి బిడ్డ దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేశాడు. నోవాహుతో ఏమన్నాడు? నోవా, మరి ఎన్నడూ నీటి ద్వారా నిన్ను నాశనం చేయను, నిన్ను అనగా ఆయన యందు విశ్వాసం ఉంచువారు. హల్లెలూయా. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజవైతే నీళ్ళలో మునిగి ఈ తుఫాన్లకు నువ్వు చచ్చిపోవు. గుర్తుపెట్టుకో. అదంతే. దేవుళ్ళలో నువ్వు ఉండాలి, నిబంధనలోకి నువ్వు రావాలి. ఆ దేవుడు ఎంత అద్భుతమైన మాటల్ని మాట్లాడతాడంటే ఆ యొక్క 3వ అధ్యాయం, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. దేవుడి బిడ్డ చూడండి, ఆయన మాట్లాడుతూ 22వ వచనంలో, యేసుక్రీస్తునందరి విశ్వాసమూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనములు అందరినీ పాపములో బంధించను. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనల్ని బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. ఆ పక్షమందు వారసులై ఉన్నారు. దేవుడి బిడ్డ, ద లా జాగ్రత్తగా విను. దేవుడి బిడ్డ, నువ్వు ఏం చేశావో నేను అన్ని మాట మనకొచ్చి ఏదైనా పని చేస్తే మనం ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతాం, లా కింద వెళ్ళిపోతాం. నేను కాదు
నాలో ఉన్న దైవము అంటే యేసయ్య, నేను కాదు పరిశుద్ధాత్మ దేవుడు, నేను కాదు ఆయన నాకు ఇచ్చిన కృప. ఆమేన్. ఎస్, నువ్వు కృపలోకి వస్తావు లేదా తీర్పులోకి వెళ్తావు. జాగ్రత్త దేవుడి బిడ్డ, గుర్తుపెట్టుకో. నేను బాగా ప్రార్థన చేశానండి, ఆహా, నీ ప్రార్థన లెక్కలోకి వెళ్తాను. నేను కాదు, ఆ క్రీస్తు కృప, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రార్థన చేయమన్నాడు, నేను చేశాను. చేసింది నేను కాదు, ఆయన నాకు ఇచ్చిన అభిషేకమే. ఆమేన్. కృపలోకి వెళ్తాం, కృపలోకి వెళ్తాం. గుర్తుపెట్టుకో, నేను అని నువ్వు మాట్లాడిన వెంటనే ధర్మశాస్త్రంకు లోనైతావు. క్రీస్తు లేదా కృప అన్న వెంటనే నీవు ఆశీర్వాదంలోకి వెళ్తావు, తీర్పులోనికి తేవు. తీర్పులోనికి తీసుకొచ్చే భక్తి చేస్తున్నావేమో గుర్తు చేసుకో. నేను ఇచ్చాను, నేను చెప్పాను, నేను చేశాను, నేను. కానీ పౌలు భక్తుడు అన్నాడు, ఇక జీవించినది నేను కాదు, నాలో క్రీస్తు. హల్లెలూయా. ఆ మొదటి మాటలోకి మనం రావాలి. దేవుడి బిడ్డ ఎందుకు 17వ వచనంలో ఆ యొక్క మాట అంటాడు, చూడండి ఎంత అద్భుతమైన మాట అంటాడో. 16లో మనం చూస్తే, అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తు. హల్లెలూయా. నేను చెప్పున్నది ఏమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయదు. ఆమేన్. ఆలోచించు. వాగ్దానం మొదటొచ్చింది, ఆ వాగ్దానంలో వారసత్వం వచ్చింది. విను, ఆ వాగ్దానంలో నిబంధన వచ్చింది. హల్లెలూయా. ఆ తర్వాత ఏమొచ్చిందంటే ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ఏంటంటే నువ్వు మంచోడు వచ్చేటోడు చెప్తుంది. అంటే తీర్పులు తీరుస్తూ ఉంటారు కదా, ఈయన పలానా వేసాడు, పలానా చేశారు, అది ఇది ఇది అది. కానీ దేవుడు అద్భుతమైన మాట అంటున్నాడు, 430 సంవత్సరాల తర్వాత వచ్చిందట ధర్మశాస్త్రం. ఎవరి ద్వారా? మోషే ద్వారా దేవుడు మనకందరికి ఇచ్చాడు. కానీ అది చిన్న బాల శిక్ష ఉండాలి. ధర్మశాస్త్రం అవసరం, మనం కరెక్టో రాంగో తెలియడానికి. కానీ ఆ ధర్మశాస్త్రము కంటే ముందే ఈ నిబంధన, ఈ వాగ్దానము, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, ఈ వారసత్వం మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏంటో అన్న దాన్ని బట్టి కాక దేవుడు తాను ఏమై ఉన్నాడు అన్న దాన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఐఎమ్ రిపీటింగ్ దేవుడి బిడ్డ, నువ్వు ఏ స్థలంలో ఉన్నావు, నువ్వు ఏమై ఉన్నావు అన్న దాన్ని బట్టి నీ ఆశీర్వాదం బేస్ అవ్వదు. కానీ యేసయ్య ఏమున్నాడు, యేసయ్య ఏం చేశాడు, యేసయ్య ఏం చెప్పాడు, యేసయ్య కల్వరి మ్రాన్లో ఏమి వెల చెల్లించాడు అన్న దాన్ని బట్టి మాత్రమే మన ఆశీర్వాదము ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవుడి బిడ్డ, దేవుడు ఆ వాగ్దానంలో మనం చూసినట్లయితే 430 సంవత్సరాల తర్వాత అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 37, 34 వచనంలో మనం చూస్తే, నిర్గమాలో కూడా మనం చూస్తాం. అయితే అపోస్తుల కార్యంలో చదువుదాం. ఆ అపోస్తుల కార్యంలో మనం చూస్తే 7వ అధ్యాయం 34వ వచనం మనం చూస్తే అక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడంటే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచితిని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఆయన నిదానించి చూచాడు, వారి మూలుగు వింటిని, వాళ్ళ మూలుగు విన్నాడు, వారిని విడిచిపెట్టకు, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుదునని అతనితో చెప్పాను. 430 సంవత్సరాల తర్వాత గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ప్లాన్ అండ్ పర్పస్. దేవుడు బిడ్డ, ఐఎమ్ సేయింగ్ ఇట్, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ప్లాన్ అండ్ పర్పస్. దేవుడి చిత్తాన్ని తెలుసుకో, నీ సమయాన్ని పెట్టు. డిగ్రీ చదవాలి 3 సంవత్సరాలు, ఇంటర్ చదవాలి 2 సంవత్సరాలు, ర్యాంక్ రాలేదు ఐఐటిలో, మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యి మరి చదువుతా ఉంటాం. వాటన్నిటికంటే గొప్పదేంటో తెలుసా? దేవుడి నీ జీవితంలో ఆయనకున్న ప్రణాళిక, ద పర్పస్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇవి తెలియకపోతే దేవుడి బిడ్డ, మనము చీకట్లో తడుముతానే ఉంటాం. మనము కళ్ళకి గంతలు కట్టుకున్నట్టు పరిగెడతా ఉంటాం. పైన గువ్వ వెళ్తుంటే కింద పరిగెడతా ఉంటాం, దాన్ని పట్టుకుందామని ఎక్కడొక్కడ పడిపోతాం. దేవుడి బిడ్డ,
And that is what is happening with lot of people coming back. ఆ దేవుడు ఏమంటాడు తెలుసా? ఆయన నిదానించి చూచాట, వారి మూలుగు విన్నాడు, మూలుగు విన్నాడు. నీ వాగ్దానం నువ్వు నెరవేర్చుకోవాలి అంటే ప్రార్థనా జీవితంలోకి నువ్వు రావాలి. ప్రార్థన చేసే జీవితం కావాలి. అది జనవరి 1 వాగ్దానం కావచ్చు, నీ సంఘ వాగ్దానం కావచ్చు, నీకు తెలిసిన వేరే మినిస్ట్రీస్ ఏమైనా ఇచ్చిన వాగ్దానం కావచ్చు. దేవుడి బిడ్డ, అది ఎలాంటి వాగ్దానమైనా అది పరిశుద్ధాత్మ ద్వారా నీ అంతర్గర్భంలో ఉన్న నీ ఆత్మతో చెప్తుంది ఇది నీ వాగ్దానం అని. అది వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి అంటే నీ జీవితంలో కావాల్సింది ప్రార్థన. ఎందుకంటే మనం చూస్తే గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మీరు థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్ 3:22లో యేసు క్రీస్తునందు విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు. ఆమేన్. అంటే విశ్వసించే వారికి, అంటే నమ్మిన వారికి. ఆమేన్. నమ్ముట నీ వల్ల అయితే నువ్వు నమ్మువాడికి సమస్తము సాధ్యం. దేవుడి బిడ్డ, నువ్వు మర్చిపోకు. ఇది కొన్ని వేల సార్లు, లక్షల సార్లు నువ్వు వినుండొచ్చు, కానీ ఈ యొక్క మెసేజ్ నీ యొద్దకు వస్తుండగా దీన్ని పట్టుకో. క్యాచ్ ద పవర్, క్యాచ్ ద వర్డ్ ఇన్ దిస్ మార్నింగ్. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ స్పిరిట్ త్రూ ఫెయిత్. ఇట్స్ ద ప్రామిస్ ఆఫ్ స్పిరిట్. దేవుని ఆత్మ నీ ఆత్మతో చెప్తున్న సాక్ష్యము, వాగ్దానం. నేను నీకు చేస్తాను, నేను నీకు నెరవేరుస్తాను, నేను నీతో ఉంటాను, నేను నీ పక్షాన. ఎస్, నీ బలహీనతను చూసి ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో విజ్ఞాపన చేసిన విజ్ఞాపనకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో ఒక సాక్ష్యం ఇచ్చి మాట్లాడాలి. నా కుమారుడా, నా కుమార్తె, నేను చేయబోతున్నాను, నేను చేస్తాను, నాకు అసాధ్యమైంది ఏమీ లేదు. హల్లెలూయా. అండ్ దట్ దేవుడు బిడ్డ, నువ్వు మొట్టమొదట నిబంధనలోకి రావాలి, తర్వాత వాగ్దానంలోకి రావాలి, అప్పుడు నువ్వు ఆ వారసత్వంలోకి వస్తావు. ఎస్, ఎంత అద్భుతమైన శక్తి, ఎంత అద్భుతమైన శక్తి కదా. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని 430 సంవత్సరాల తర్వాత దేవుడు గుర్తు పెట్టుకొని పైనుంచి కిందకి దిగొచ్చి విడిపించాడు. దేవుడు బిడ్డ 7 లక్షల జనాభాని, ఆమేన్, 20 లక్షల జనాభాని వాగ్దానపు వారసులుగా చేశాడు దేవుడు. యుద్ధాలు చేశాడు. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. దేవుడు బిడ్డ రాజులను జయించాడు, చరిత్రలను మార్చాడు, చరిత్రకారులను మార్చాడు. దేవుడు బిడ్డ యుద్ధం రాని వారితోటి ఆయన వాగ్దానాన్ని నెరవేర్చి ఒక దేశంగా నిలబెట్టాడు. దీనికంటే గొప్ప విషయం ఏంటి? హల్లెలూయా. హ్యావ్ యు ఎవర్ థాట్ ఆఫ్ దాట్? ఈజ్ అ గాడ్ ఆఫ్ ప్లాన్ అండ్ పర్పస్. దేవుడు బిడ్డ, ఐ వాంట్ టు షో యూ ద వర్డ్. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21 నుంచి 28వ వచనం వరకు మనం చదివితే ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక బర్తలోమయ అనే గుడ్డి బిచ్చగాడు ఆయన త్రోవ పక్కన కూర్చొని ఉండగా ఆయన యేసు అక్కడ నుంచి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. హల్లెలూయా. చూడండి, అక్కడ అద్భుతమైన విషయం. ఆమె ఏమంటుందంటే, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. దేవుడు బిడ్డ చూడండి, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. అవును, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అంటే దేవుడికి జ్ఞాపకం చేసుకుంటుంది. దేవుడికి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, అయ్యా, నువ్వు వచ్చినప్పుడు ఇదిగో ఈ అన్యుల మీద కూడా నీ ఆశ్చర్యకరమైన వెలుగును నువ్వు ప్రకాశింపజేస్తావు. హల్లెలూయా. నీవు ఈ తూర్పు సీదోను ప్రాంతంలో, ఈ గలతీ ప్రాంతాల్లో ఇదిగో ఆయన ఆశ్చర్యకరమైన ఆయన వెలుగు ప్రకాశించబోతుంది. ఆమేన్. చీకట్లో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగెను అని యెషయా భక్తుడి ద్వారా ఇచ్చిన ప్రవచనాన్ని ప్రభువుకి గుర్తు చేస్తుంది. నువ్వు వాగ్దానం చేసావు కదా,
కేవలం ఇజ్రాయేలు పక్షంగా మాత్రమే కాక కేవలం అబ్రహాము రక్తముతో పుట్టిన వారైన ఇజ్రాయేలు 12 గోత్రకర్తల్లో వచ్చిన జనాంగంకు మాత్రమే కాక అన్యులకు కూడా బాబా గుర్తు చేసింది ప్రభుకి. ఏమండి, ఆయన గుర్తు చేయడం ఏంటండి? ఆయన సర్వజ్ఞాని కదా, ఆయన మర్చిపోతాడా? ఆయన ఏది మర్చిపోడు. చూడుము, నేను నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను, నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువలేదు. ఆయన నిన్ను మరువడు, ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడుబాయడు. దేవుడు బిడ్డ, మనమే ఆయన చేతుల్లో నుంచి ఆయన చెయ్యి పట్టుకోకుండా ఆయన వేలు వదిలిపెట్టేసి ఎక్కడెక్కడికో తిరుగుతాం. దేవా నువ్వు ఎక్కడున్నావు అంటాం. అలాగే యోహాను సువార్తలో కూడా బర్తలోమై అంటాడు చూడండి, ఏమంటాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడు. ఆయన కేకలు వేస్తుండగా అందరూ అంటున్నారు, ఏ ఊరుకోవయ్యా బాబు, ఎందుకు అలా కరుస్తున్నావు? వారు అంటున్న కొలుది ఇతను మరి ఎక్కువగా అరిశాడు. ఎక్కువగా అరిసేసరికి ఆగాడు. ఆగి వాడిని పిలవండి అన్నాడు. పిలిచిన తర్వాత వాడి మీద చేతులుంచి, నీకేం కావాలంటే నన్ను స్వస్థపరచున్నాడు. దేవుడు అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతను స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా. వీరు ఇరువురు దావీదు కుమారుడైన యేసు అన్నారు. అంటే ఆదాము మొదలుకొని ఆ యేసుక్రీస్తు వంశావళి ఆ దావీదుకు చేసిన వాగ్దానాన్ని నువ్వు నెరవేరుస్తావు. నువ్వు మా విమోచకుడు. దేవుడికి వాగ్దానాన్ని, ఆ నిబంధనని గుర్తు చేశారు దేవుడు బిడ్డ. దేవుడు ఈ ఆదివారపు ఆరాధనలో నీతో చేసిన నిబంధనను దేవుడు గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు నీతో చేసిన వాగ్దానాన్ని దేవుడు గుర్తు పెట్టుకుంటున్నాడు. నేను నిన్ను మరువలేదు, నేను నిన్ను విలువను, నేను నిన్ను ఎడబాయను. నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను చంకనెత్తుకుని వాడును నేనే. పక్షి, ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మాస్టర్ లార్డ్. ఇగో కోడి తన రెక్కల చాటున తన పిల్లల్ని ఎటు రీతిగా దాచి ఉంచుతాదో, నేను మిమ్మల్ని రీతిగా దాచి ఉంచే దేవుణ్ణి. ఎస్, ఆ దేవుడు ఆ వాగ్దానాన్ని మనతో చేస్తున్నాడు. దేవుడు దాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు బిడ్డ, నేను మీకు అద్భుతమైన లేఖనాన్ని చూపిస్తాను. దావీదు కుమారుడా, చూడండి, దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా, ఐ లవ్ దట్ వర్డ్. నా హృదయానుసారుడు దావీదు. అంటే దేవుడు హృదయము ఎలాగైతే ఉందో దావీదు హృదయం అలాగుందట. ఆ పాపము చేయక ముందు తన ప్రాణాన్ని పెట్టి గొర్రె పిల్లని ఎట్లయితే కాపాడాడో దావీదు, యేసయ్య కూడా తన ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను కాపాడాడు. దేవుడు బిడ్డ, తన స్వకీయ సంపాద్యముగా, తన స్వకీయ జనాంగముగా, ఒక వారసత్వములో, ఒక దీవెనలో, ఒక ధన్యతలో దేవుడు తేడానికి ఇష్టపడ్డాడు. దేవుడు బిడ్డ, చూడండి, అలాంటిదే ఒక సన్నివేశాన్ని మనం చూద్దాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయేను ఒకడుండగా వాడు అతన్ని దావీదు యొద్దకు పిలువనంపిరి. రాజు సీబాను నీవే గదా అని అడుగగా అతడు నీ దాసుడినైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించున్నాడా అని అతను అడుగగా సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా, సీబా చిత్తగించుము, అతడు లెదోబారులో అమీమయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదే బారులోనున్న అమీమయేలు కుమారుడగు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు యొద్దకు వచ్చి దావీదు యొద్దకు వచ్చిన. దేవుడు బిడ్డ, మీరు గమనించండి, దావీదు కూర్చున్నాడు. దావీదుకు గుర్తుకొచ్చింది యోనాతాను కుటుంబంలో. యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. వీళ్ళిద్దరూ ఒక నిబంధన చేసుకున్నారు. సమూయేలు 1
గ్రంథం 9వ అధ్యాయం 1 Samuel 20th 20వ అధ్యాయం 41. వారు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు నొక్కరునొక్కరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. గమనించండి, ఎంత మంచి ప్రేమ. ఫ్రెండ్షిప్ డే. నువ్వు నా ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్. దేవుడు బిడ్డ, ఈరోజు ఫ్రెండ్షిప్ డేలంతా తాళ్ళు బొంగరాలు లాంటి ఫ్రెండ్షిప్లు. డబ్బు ఉంటే ఫ్రెండ్, ఆస్తి ఉంటే ఫ్రెండ్, కులం ఉంటే ఫ్రెండ్, కలర్ ఉంటే ఫ్రెండ్, క్యాస్ట్ ఉంటే ఫ్రెండ్, క్యాష్ ఉంటే ఫ్రెండ్, బండి ఉంటే ఫ్రెండ్, బలం ఉంటే ఫ్రెండ్, బలగం ఉంటే ఫ్రెండ్, ఖర్చు పెడితే ఫ్రెండ్. స్వార్థము ఈ అంత్య దినాల్లో. ఆత్మ సంబంధమైన స్నేహము చాలా గొప్పది. తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టువాడి కంటే అధికంగా ప్రేమించువాడు ఎవడు లేడు అని వాక్యం చెప్తుంది. ఒక స్నేహితుల మధ్యన ఒక నిబంధన, ఒక అద్భుతమైన నిబంధన. చూడండి ఎంతగా ప్రేమిస్తున్నారంటే, యోనాతాను దావీదు యోనాతానుతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఒక కన్యక ఒక పురుషుని ప్రేమించు దానికంటే అధికముగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బా, see the love. ఒకే అమ్మాయిని ఇద్దరు చూస్తే ఫస్ట్ నేను చూశాను రా అంటే నేను చూశాను అంతే, ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది. అమ్మాయి కోసం ఫ్రెండ్షిప్లు కట్ అయిపోతాయి. కొట్టుకుంటారు, పొడుచుకుంటారు, నరుక్కుంటారు. ఒక స్త్రీ కోసం కదా, ఒక స్త్రీ కోసం భయంకరమైన యుద్ధాలు జరిగాం, చరిత్రలు మనం చూస్తాం. కానీ ఈ స్నేహం ఎంత గొప్పది తెలుసా? ఒక స్త్రీ పురుషుడిని ప్రేమించిన దానికంటే, ఒక పురుషుడు స్త్రీని ప్రేమించిన దానికంటే వీరి స్నేహము ఎక్కువ. గొప్పది. దేని మీద కూడా ఆగిపోకూడదు స్నేహం అంటే. ఒక స్నేహానికి అడ్డంకుగా ఏది రాకూడదు, అది స్నేహం అంటే. ఒకవేళ అలాగా లేకపోతే అది స్నేహం కాదు, అది కేవలం ఒక వ్యాపారమే. అది కేవలం ఐ కాంట్ నేమ్ ఎనీ రిలేషన్ లైక్ దాట్. అది జస్ట్ ఒక వ్యాపారం అంతే. నువ్వు నాకేమి ఇచ్చావు, నేను నీకేమి ఇచ్చాను. నువ్వు నాకు చాక్లెట్ ఇచ్చావు, నేను నీకు చాక్లెట్ కొనిస్తాను. నువ్వు నాకు ఐస్ క్రీమ్ పార్టీ ఇచ్చావు, నేను నీకు ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తాను. దాట్స్ ఇట్. అవసరాల కొరకు. అది స్నేహం కాదు. కానీ వీరి స్నేహం చూడండి, ఏడ్చారు. దావీదును మరింత బిగ్గరగా ఏడ్చారు. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యన, నీ సంతతికి నా సంతతికి మధ్యన ఎన్నటికెన్నటికి సాక్షిగా ఉండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదు లేచి వెళ్ళిపోయాను, యోనాతాను పట్టణమునకు తిరిగి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. దావీదు యోనాతానులు ఒక నిబంధన చేసుకున్నా. నీ సంతానానికి నా సంతానానికి, నాకును నీకును మధ్యన ఒక నిబంధన. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్రెండ్షిప్. ఆ నిబంధనలో నేను ఎవడైనా ఉన్నాడా? మీరు ఆలోచించండి. సౌలేమో దావీదుని చంపడానికి వెళ్తున్నాడు. అసలు సౌలు కుమారుడు అనగా నెక్స్ట్ కాబోయే రాజు. ఒకవేళ దావీదును అంతగా ప్రేమిస్తే యోనాతానుకి తెలుసు యోనాతాను చనిపోవాలి. యోనాతానుకి తెలుసు తన సింహాసనం మీద దావీదుకి సాక్రిఫైస్ చేయాలి. యోనాతానుకి తెలుసు ఆయన శత్రువు అని. కానీ ఆ ప్రేమ చూడండి, ఆ స్నేహం చూడండి. బియాండ్ శత్రువు నీకు కూడా ప్రేమించగలిగిన ప్రేమ. అదే యేసయ్య ప్రేమ. తండ్రి శత్రువు, కానీ కుమారుడితో స్నేహం చేశాడు. దేవుడు బిడ్డ,
యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు, దావీదు రాజు అయ్యాడు. ఆత్మీయ సంబంధమైన ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన లోకపు పరిస్థితి వేరుగా ఉంది. ఒకడింటితో శత్రుత్వం వస్తే, ఒకరితో శత్రుత్వం వస్తే వాడి ఇంటితోటి, వాడి ఖాందాన్తోటి, వాడి ప్రాంతంతో, అవసరమైతే వాడి దేశంతో, అవసరమైతే వాడి క్యాస్ట్ తోటి, అవసరమైతే వాడి మతంతో. చూడండి, ఇలా గెలిపోతుంది ఆలోచన. లోక సంబంధం, శరీర సంబంధం. ఆత్మ సంబంధంగా 1:1 రిలేషన్షిప్ని చూశాడు దావీదు. హృదయాన్ని చూసి ప్రేమించాడు. వారికి ఉన్న ఒక నిబంధనను బట్టి, ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని బట్టి ప్రేమించాడు. దేవుడు నిన్నుగా చూస్తున్నాడు, ఒక వన్ పర్సన్గా చూస్తున్నాడు. నాట్ జస్ట్ యాజ్ ఎ ఫ్యామిలీ ఆర్ from where you belong to whom you belong, whom you are అన్న దేవుడు చూడట్లేదు. దేవుడు నీ హృదయం ఆయన పట్ల ఎలా ఉందో చూస్తున్నాడు. దేవుడు బిడ్డ, ఆయన ప్రేమిస్తున్నావు, ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా అనేది చూస్తున్నాడు. ఆ అన్య దేశంలో నా స్త్రీ గుర్తు చేసింది దావీదు కుమారుడా అని. అంటే నువ్వు దావీదుతో చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకో దేవా. నువ్వు అన్యుల్ని కోసం కూడా నువ్వు రక్తాన్ని చిందిస్తావు. మరి బర్తలోమై దగ్గరకు వచ్చేసరికి, మరి మేము ఇజ్రాయేలు పక్షాన నువ్వు మా విమోచకుడివి, నువ్వు దావీదు కుమారుడివి అని చెప్పడం బట్టి అతన్ని కూడా విడిపించాడు దేవుడు. ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుడు బిడ్డ, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నెంబర్ 1, నువ్వు నమ్మాలి. గుర్తుపెట్టుకో దేవుడు బిడ్డ, యూ హ్యావ్ టు బిలీవ్, అండ్ బిలీవింగ్ ఈజ్ అ బిగినింగ్ పాయింట్. హల్లెలూయా. బిలీవింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగినింగ్ టు యువర్ స్పిరిచువల్ జర్నీ. నమ్మకం అనేది లేకపోతే నీ యొక్క ఆత్మ సంబంధమైన ప్రయాణం ప్రారంభం కాదు. నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి దేవుడి వాగ్దానాన్ని. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నాకు వాగ్దానం చేశాడు, నేను ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాను, నేను నమ్ముతున్నాను, నేను దానికోసం ముందుకు వెళ్ళిపోతాను. దేవుడు బిడ్డ, ఆ విశ్వాసపు పరిధిని మీరు జ్ఞాపకం చేసుకుందాం. అండ్ రెండవదిగా, నువ్వు పట్టుకున్న వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు. దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వారు మూలుగును విన్నాడు, నిదానించి చూచాడు, మూలుగును విన్నాడు, ఇదిగో వారి దగ్గరికి వచ్చి విడిపించాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. పర సంబంధమైన, భూ సంబంధమైన శ్రేష్టమైన ఈవుల చేత ప్రభువు నిన్ను నింపుతాడు. దేవుడు బిడ్డ, తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. మనము కదల్చబడని పునాదుల మీద మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఆర్థిక సంబంధమైన పరిస్థితి కాదు ఆత్మీయ జీవితంలో వృద్ధి అంటే. ఫేమస్ అవ్వడం కాదు ఆత్మీయ జీవితంలో ఉన్నామంటే. డబ్బు కాదు, లోక సంబంధమైన మహిమ కాదు. దేవుడితో నీకు నాకున్న వ్యక్తిగతమైన సంబంధమే మన ఆత్మీయ జీవితానికి అసలైన నిర్వచనాన్ని ఇస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన వ్యక్తి అనడానికి నిర్వచనము బ్యాంక్ బ్యాలెన్సులు కాదు, బిల్డింగ్లు కాదు. దేవుడు బిడ్డ, మా ఊర్లో బండి మెకానిక్ సంపాదించాడు 3.5-4 కోట్లు జనాల్ని మోసం చేసి. గొప్ప విషయం ఏం కాదు డబ్బులు సంపాదించడం. ఒక మెకానిక్ నాకు తెలిసి రోజుకొచ్చి 5 రూపాయలు పని చేసేవాడు. ఈరోజు 3-4 కోట్లకి ఆస్తి సంపాదించాడు. ఆత్మీయత అన్నది ఆస్తులను బట్టి కాదు తూచేది. ఆత్మీయత అన్నది నీకు దేవుడికి ఉన్న వ్యక్తిగతమైన అన్యూన్యమైన సహవాసం. అది లోక సంబంధమైన వ్యక్తికి తెలీదు. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకుంటున్నావా? అయితే మొట్టమొదట నీ పునాది దాని మీద వేసుకో. నాట్ ఆన్ ద మెటీరియల్ థింగ్స్. చూచే వాటిని, అనుభవించే వాటిని, జీవించే వాటిని బట్టి కాక మించి ఉండేదే మన విశ్వాసం.
మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. మనందరికీ తెలుసు విశ్వాసుల వీరుల జాబితా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. విశ్వాసపు నిర్వచనం 1వ వచనంలో ఉంటుంది. అయితే ఆ విశ్వాసపు వ్యక్తుల జాబితా అవన్నీ అయిన తర్వాత అసలైన పరిపక్వతమైన విశ్వాసం ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, చూడండి, విశ్వాసం ద్వారా జయించిన వారిని మనం చూస్తాం. 33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానము పొందిరి, సింహపు నోరులు మూసిరి, అగ్ని బాణములు చల్లార్చిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నాడు. అగ్ని బాణములు చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్య సేనలను పాలదొరిలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మన్నా పొందిరి. హల్లెలూయా. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి. మీరు గమనించండి, అక్కడ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ గురించే వరల్డ్ మొత్తం బోధిస్తుంది. దేవుడు బిడ్డ, సింహాలు నోరు మూసుకోవాలి, అగ్నిని ఆరిపియాల, జయించాలి, రాజ్యాల్ని జయించాలి, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపాలి, కుంటోడు నడవాలి, గుడ్డోడు చూడాలి. ఇవన్నీ ఒక లెవెల్ ఆఫ్ ఫెయితే, ఒక లెవెల్. అసలైన లెవెల్, నిత్యత్వం కోసం ఆలోచించే లెవెల్ వేరుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మరి శ్రేష్టమైన దాన్ని పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. వారు విశ్వాసంతో నమ్మితే దేవుడు వారిని విడిపిస్తారు, కానీ వారు దేవుడి కొరకు మూల్యము చెల్లించడానికి ఇష్టపడ్డారు. వారు రక్తం చిందిస్తే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మాస్టర్ లార్డ్, అక్కడ దేవుని యొక్క వాట్ వి కాల్ దట్ సంఘం లేపబడుతుంది. హతసాక్షుల యొక్క రక్తము దేవుని ఉజ్జీవానికి విత్తనాలు. దేవుడు బిడ్డ, హతసాక్షుల యొక్క రక్తము క్రీస్తు యొక్క థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్ రాజ్య స్వార్థను స్థాపించడానికి కట్టబడే సంఘాలు. వాటికి ఏంటో తెలుసా? పునాదులు రక్తం. ఎవరి రక్తము? విశ్వాసులు రక్తం చిందించారు, వారు యాతన పెట్టబడ్డారు. మరి కొందరైతే తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు. దరిద్రులై ఉన్నారట. ఏంటట? దరిద్రులుగా జీవించారు. నాట్ జస్ట్ ఎ బ్లెస్సింగ్ గాస్పల్ you have to listen in these last days. నేను ధనవంతుడుగా చేయుటకు అతడు దరిద్రుడు ఆయన. గుడ్. మరి ఇదేంటి నాయన? ఆయన నిన్ను ధనవంతుడుగా చేశాడు, ఆయన దరిద్రుడు అయ్యాడు. మరి ఆయన నువ్వు బియాండ్ ద లిమిట్ ప్రేమిస్తే ఐశ్వర్యాన్ని పెంటగా ఎంచి ఆయన కొరకు నేను దరిద్రుడుగా బ్రతుకుతాను. ఆయన కొరకు ఏమీ లేనివాడిగా బ్రతుకుతాను. మీకు అందరికి తెలిసే ఉంటుంది, గడిచిన మాసంలో మనం చూసినట్లయితే RZIM మినిస్ట్రీస్, రవి జకరియాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. వావ్, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ రవి జకరియాస్ బీయింగ్ an Indian. shook the world. Wow, he's an ultimate man of God, of apologetics, a wonderful English. మామూలుగా ఆ మెసేజ్ అర్థం కాక డిక్షనరీలు పెట్టుకొని చూసుకొని వినాలి. వాస్తవానికి గొప్ప తత్వవేత్త. అమెరికాలోకి వచ్చాడండి బైబిల్ కాలేజ్లు, భారతదేశం నుంచి వేరే వేరే ప్రాంతాల్లో వేరే టాప్ మోస్ట్ హవార్డ్ యూనివర్సిటీస్, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో మన భారతదేశంలోంచి పలానా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్నాడండి ఇతను. లండన్ కేంబ్రిడ్జ్ కళాశాలలో చదువుకున్నాడు. ఏదో 2వ తరగతి 3వ తరగతి విద్యా పాఠాల్లో మనం చూస్తాం గొప్ప గొప్ప వ్యక్తులు. అలాంటి యూనివర్సిటీలో తత్వముతో అనేక మందిని క్రీస్తు వైపు నడిపించిన గొప్ప నాయకుడు రవి జకరియాస్. యూనో, మన ఒక తమ్ముడు హీ వాజ్ షేరింగ్ టెస్టిమనీ అబౌట్ రవి జకరియాస్.
ఆయన బ్లూబెర్రీ ఫోన్ వాడేవాడట, పగిలిపోయింది బై మిస్టేక్. ఏం తక్కువ ఒక బుక్ రాశాను అని ఒక పబ్లిషర్కి ఇస్తే కనీసం ఒక 10-15 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటారు పబ్లిషర్స్. ఆ పగిలిపోయిన బ్లూబెర్రీ ఫోన్ వాడుతూ ఉండేవాడట. సైడ్ మెయిల్స్ కూడా అలాగే అందులో చూసుకుంటా సెండ్ చేయడం, మళ్ళీ ఆన్సర్ చేయడం, అందులో నుంచే వర్కౌట్ చేస్తున్నాడు. ఎంతసేపు పడుతుందండి ఆ ఫోన్ కొనడానికి ఆయనకి? హైదరాబాద్లో జస్ట్ గెస్ట్ లెక్చర్ వినడానికి వెళ్ళాలి ఓన్లీ స్క్రీన్లో అంటే 1500 నుంచి 2000 చార్జ్ చేసిన టైమ్స్ కూడా ఉన్నాయి. చూడండి, అంత గొప్ప సేవకుడు, ఎంత తగ్గింపు జీవితం. సుఖానుభవం కాదు ఆత్మీయత అంటే. ఆత్మీయత అంటే నెలకు ఒక ఫోన్ మార్చడం కాదు. ఒక ఆయన కోసం చెప్పారు, అన్నయ్య దాదాపు ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 4 ఇన్నోవాల్ని మార్చాడు. గొప్ప సేవ. ఇన్నోవాల్ని మార్చడం కాదు సేవ, నిజమైన రక్షణ లేని అన్యుణ్ణి క్రీస్తులోకి మార్చడం సేవ. ఎన్ని ఆత్మలను రక్షించాం, అది సేవ. ప్రభు కొరకు ఎంత కష్టపడ్డాం, అది సేవ. సుఖపడేది కాదు దేవుడు బిడ్డ. చూడండి, దరిద్రులయుండి శ్రమపడుతూ హింస పొంచు అడవులలో, కొండల మీదను, గుహలలో, సొరంగములో తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోక యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణం కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. కావున వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదండి. అబ్రహాము అనుభవించలేదండి. కానాను దేశములో వెళ్ళిపోయి ఉండలేదు. దూరం నుంచి చూశాడు, నమస్కారం చేశాడు, ప్రయాణమే వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాగ్దానాన్ని అనుభవించడం కంటే దేవుడు చిత్తాన్ని నెరవేర్చడానికి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చారు. దే హ్యావ్ ఎ విజన్. దేవుడు చెప్పాడు, నానా ఇదిగో అబ్రహాము నీ తర్వాత ఇస్సాకు ఉంటాడు, ఇస్సాకు తర్వాత నేను యాకోబు, తర్వాత 12 గోత్రకర్తలు వస్తారు, ఇదిగో నీ జనాంగం వారి కాని దేశంలోకి వెళ్తారు, అక్కడ బానిసలు అవుతారు, నేను అక్కడి నుంచి వారిని విడిపిస్తాను, అప్పుడు వారి కొరకు ఏర్పాటు చేసిన దేశాన్ని నేను తీసుకెళ్తాను. అప్పుడు అటు పొలం దున్నక్కర్లేదు, రాళ్ళని ఏరక్కర్లేదు, పనులు సాధ్యం. ఎందుకంటే ఆల్రెడీ దున్నబడిన నేలని వారికి ఇస్తాను, పంటని ఇస్తాను, బావులు తవ్వక్కలేదు, ఆల్రెడీ తవ్వుతారు, డెవలప్ అయిపోతుంది, ఇల్లులు కట్టేస్తారు, బంగారం వెండితో నింపబడుతుంది, బావులు ఉంటాయి, క్యాటిల్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్. నమ్మాడు. వారి తర్వాత వచ్చేవారు అంటే నువ్వు నేను ఆ వాగ్దానపు వారసులు అవ్వాలని వారు యాతన పెట్టబడ్డారు, వారు శ్రమ పడ్డారు, వారు చలికి వణికారు, ఎండకి ఎండారు, వానకు తడిసి ముద్దయిపోయారు. దేవుడు బిడ్డ, నువ్వు కారు పెట్టకపోతే నేను మీటింగ్కి రాను, నీ మీటింగ్కి 10,000 మందికి పైగా రాకపోతే నేను రాను. అలాంటి వారి బోధ విన్న ప్రజలు కూడా అలాగే తయారయ్యారు. ఏంటి బ్రదర్ సూట్ వేసుకొని రాలేదు మీరు అని అడిగారు చాలా మంది. ఎందుకు వస్తే కొంచెం బాగుండేది. నీకేం కావాలి, వాక్యమా సూటా? సూటే కావాలి ప్రజలకి. ఎందుకంటే పరలోకంకి వెళ్ళాలనే ఆలోచన లేదు, నరకానికి పరిగెడుతున్నారు. దేవుడు బిడ్డ, మన ఆత్మీయత ఎలా ఉంది? వాగ్దానం చూడండి, ఆ సూపర్ న్యాచురల్ ఫెయిత్ ఏదైతే ఉందో, విశ్వాసం అన్నది ఒక ఆత్మీయ వరం. ఫెయిత్, గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, సూపర్ న్యాచురల్ ఫెయిత్, ఈ 3 లెవెల్స్. ఈ సూపర్ న్యాచురల్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. ఇంకేది పొందుకుందాం, ఏది చేద్దామని కాదు, జస్ట్ లుకింగ్ అట్ గాడ్. విశ్వాసం ద్వారా నడిచారు దేవుడు బిడ్డ. What a wonderful people we serve. We know
ఇన్ ద బైబిల్. దేవుడికి కూడా నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఏర్పాటు ఉంది, ఒక చిత్తం ఉంది. దాని వైపు చూడు, పరిస్థితుల వైపు కాదు. ఈ చిన్న చిన్న తుఫాన్లు, ఈ చిన్న చిన్న వర్షాలు, తడిసిపోతావే, ఉద్యోగం లేదేమో, కరోనా ఏమో, ఆ వ్యాధి, ఈ బాధ, అప్పులైపోయాను, లేకపోతే నాకు జాబ్ ఎట్లా, లేకపోతే నాకు పిల్లలు పుడితే ఎట్లా. దీస్ ఆర్ ఆల్ ద సిల్లీ థింగ్స్ మై డియర్ ఫ్రెండ్. ఆత్మీయతలోకి రా, ప్రార్థనలోకి రా, వాక్యంలోకి రా, సమయాన్ని దేవుడి దగ్గర గడపడానికి ఇష్టపడు. ఆయనతో అన్యోన్యమైన సహవాసంలోకి రా, పశ్చాత్తాపంలోకి రా, మారు మనసులోకి రా. ఆయనకి ఇష్టం లేని ఏమనుంటే తీసేసుకో. ఆ దేవుడిని ఈరోజు వెతకడానికి ఇష్టపడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా 6వ వచనంలో, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫోబిషేతు దావీదు యొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫోబిషేతు అని అతన్ని పిలిచి నప్పుడు అతడు చిత్తము, నీ దాసుడైన నేనున్నానను. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు. భయపడుతున్నాడు దేవుడు బిడ్డ, భయపడుతున్నాడు. ఏం చేస్తాడో, నేను సౌలు కుటుంబంలో పుట్టిన వాడిని కదా, నన్ను చంపేస్తాడేమో. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. వావ్. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా, అతడు నమస్కరించి వచ్చి, కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను. ఆలోచించండి, ఈ మాట ఎక్కడ చదివాం తెలుసా? ఆ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. నేను కుక్కలకు వెయ్యనున్న రొట్టెను అన్నప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఒక అన్యురాలు అంటుంది, అయ్యా నీ బల్ల యొద్ద రొట్టె ముక్కలు ఏరుకొని తినే కుక్క వంటి దాన్ని. దేవుడికి గుర్తుకొచ్చింది, ఇదిగో వాగ్దానం చేసిన దావీదు గుర్తుకొచ్చాడు అండి. యోనాతానుకు చూపించిన ప్రేమ, అదిగో ఆ వాగ్దానం గుర్తుకొచ్చిందండి, ఆ నిబంధన గుర్తుకొచ్చిందండి, ఆ వారసత్వం ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన వచ్చింది. మెఫోబెషెతుకి ఎలాగైతే ఆ దావీదు ఇచ్చాడో, యేసయ్య ఆ స్త్రీకి తన కుమార్తెకి ఇచ్చాడు. యేసయ్య, ఓ థ్యాంక్ యూ డాడీ, బర్తొలొమేకి ఇచ్చాడు. ఈ రోజు నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్యం అంటుంది, దేవుడు బిడ్డ, ఇదిగో నేను హృదయం అనే తలుపు ఎదురు నిలబడి తట్టుచున్నాను. ఎవడైతే తలుపు తీస్తాడో నేను వారితోను, వారు నాతోను భోజనము చేస్తారు. హల్లెలూయా, వి ప్రైజ్ యు జీసస్ మాస్టర్ లార్డ్. దేవుడా, నేను మీకు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. సేవకు వచ్చి 20 సంవత్సరాలు, నేను 20 సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాలు. నోట్ ఇట్ డౌన్. నేను పొయ్యి వెలిగించలేదు. ఎస్, నువ్వు వింటుంది కరెక్టే. నేను పొయ్యి వెలిగించలేదండి, వెలిగించలేదు, పొయ్యి వెలిగించలేదు 20 సంవత్సరాలు. యూ కెన్ కాల్ టు అవర్ పాస్టర్ అండ్ ఆస్క్. నో, మై జాబ్ ఈస్ టు ప్రీచ్, మై జాబ్ ఈస్ టు ప్రే, మై జాబ్ ఈస్ టు క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. దట్స్ ఇట్. ఆ టయానికి ఎవడో ఒకడు క్యారేజ్ పట్టుకొని వస్తాడు, ఆ టయానికి ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఆ టయానికి రాన్నా బయటికి వెళ్దామని పిలుస్తారు, ఆ టయానికి ఎస్ వీఆర్. సార్, జనగాం అనే ప్రాంతంలో రాత్రి క్రూసైడ్ అయిపోయింది, 11:45 టైం. అండ్ దే ఆల్ సెడ్, అన్నా నీకు బిర్యానీ దొరకదన్నా, నీకు రొట్టెలు దొరకదు జనగాం. నేను నవ్వి, నేను మీకు ఈ జనగాంలో రొట్టెలు బిర్యానీ తినిపిస్తాను. టైం 11:45. అరే, మా ఊర్లో మాకు తెలియకుండా ఒక రెస్టారెంట్ ఓపెన్ అవుతుందా 11:45కి? నేను నవ్వాను. నా దేవుడికి తెలుసు మీ ఊరు, నా దేవుడికి తెలుసు ఆ రెస్టారెంట్. ఏసయ్యా అన్న, పలానా దిక్కు వెళ్ళు అన్నాడు దేవుడు. తమ్ముడు లేవి, ఫ్రాన్సిస్ అండ్ జేమ్స్ అండ్ సమ్ అదర్ బాయ్స్ వర్ దేర్ విత్ మీ. నౌ దే ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ ఇన్ జన్గాం. అన్నది మూసేసింది, లైట్లు ఆపేసింది. లేదు, దేవుడు నాకు చెప్తున్నాడు, అక్కడ టేబుల్ రెడీ అయింది మనకి. 10:30, 10:45 టైం. వెళ్ళిన అక్కడ ఆపిన, బండ్ల మీద దిగినాం. లోపల పోగానే వీళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారు, నేను సింపుల్గా వాడిని పిలిచినాను, అరేంజ్ వన్ టేబుల్. వెంటనే ఆయన ఒక చిన్న పిల్లోడు లాగా వెళ్ళిపోయాడు, టేబుల్ రెడీ చేసి అన్ని పెట్టేశాడు. వాళ్ళు షాక్ అయిపోయారు. అన్న, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. If you are doing the will of God, it is the God's duty to bring the bread on your table, my dear friend. నువ్వు దేవుడు పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. నేను ఎవరిని చేసుకోవాలి, పెళ్లి కొడుకు కావాలి, పెళ్లి కూతురు కావాలని తిరుగుతుంటావు. కనీసం ఎప్పుడైనా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసావా? నీ జీవిత భాగస్వామి కొరకు
ఆమె నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది, ఆయన నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు. నమ్ము, కొన్ని వందల సాక్ష్యాలు నేను చెప్పగలుగుతాను. ప్రభు వైపు చూడు, ప్రభుతో సహవాసం చేయి, ప్రభుతో సమయాన్ని గడుపు. ఎస్ 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 మై డియర్ ఫ్రెండ్, వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ దట్ ఆ రోజు ఆ టేబుల్ని దేవుడు నాకు ప్రిపేర్ చేశాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నువ్వు నా పని చేయి, మన ఇద్దరం కలిసి పని చేద్దామని దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఆయన సేవకు వచ్చాను. నేను ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను, నేను అగ్గి పెట్టి ఎప్పుడు పోయి వెలిగించలేదండి. నువ్వు పెడితే తింటాను, లేకపోతే అలాగే పనుకుంటాను. అది 3 రోజులైనా, వారం రోజులైనా, 10 రోజులైనా అలాగే ప్రార్థన చేసుకున్నాను. నేను అనుకున్నాను, ప్రభా ఒకవేళ ఈరోజు నాకు ఫుడ్ రావట్లేదంటే అర్థం ఏంటంటే నన్ను ఉపవాసం ఉండి ఈ దేశం కొరకు ప్రార్థన చేయమంటున్నావు. అలాగే ప్రార్థన చేసేవాడు. 180 రోజులు, 190 రోజులు ఒక్క పూట మీల్ తోటి సేవ చేసిన దినాలు ఉన్నాయి. ఎస్, ఈరోజు ఒక మంచి అద్భుతమైన క్యాప్షన్ నాకు పెట్టబడింది. యూ కెన్ ప్రే ఎనీవేర్ బికాస్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కడ నిలబడి ప్రార్థన చేసిన నా ప్రభు నా ప్రార్థన ఆలకించాలని దాదాపు 250 దినాలు ఒక్క పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభా, నేను ఎక్కడ నిలబడి ప్రార్థన చేసిన ఆ టెరిటోరియల్ ని గెలవాలి అని 250 days ఒక్క పూట మీరు ప్రేయింగ్, స్పెండింగ్ టైం విత్ గాడ్. టుడే దెర్ ఈస్ నో స్పిరిచువల్ ఎగ్జాంపుల్స్ దేవుడి బిడ్డ మినిస్ట్రీలో. మినిస్ట్రీలో ఎగ్జాంపుల్స్ ఉండాలి. నువ్వు దేవుడితో గడిపిన అన్యోన్యమైన సహవాసంలోకి రా. నేను అనుభవంతో, ఆ సాక్ష్యంతో నేను నీకు వాక్యం చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ జాబ్, ఇఫ్ యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ చిల్డ్రన్, ఇఫ్ యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, నేను నిన్ను నీ పిల్లలను పోషిద్దని చెప్పిన దేవుడు మారలేదు. ఏలియాకి పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుడు బిడ్డ, డోంట్ వరీ యువర్ జాబ్ ఈస్ కమింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. డోంట్ వరీ అబౌట్ కోవిడ్, గాడ్ ఈస్ హీలింగ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు బిడ్డ, కమ్ బ్యాక్ టు గాడ్. నిబంధనను పట్టుకో. రక్తపు నిబంధన, కొత్త నిబంధన. యేసయ్యా నేను వస్తున్నాను. కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎట్టి రీతిగా ఆ మెఫీబోషెతుకి ఆ యొక్క దావీదు ఉపకారము చుట్టూ ఎవరున్నాడని వెతికాడు. దేవుడు బిడ్డ మనుషుల్ని ప్రతికి వెతికించాడు. ఇప్పుడే దేవుడు స్టార్ట్ చేస్తున్నాడు. తన ఏంజల్స్ ని దేవుడు తన ప్రజల్ని నీ దగ్గరకు పంపించబోతున్నాడు. సహాయము చేయడానికి నీ తలుపు కొట్టడానికి ఇప్పుడే దేవుడు ప్రజల్ని పంపించబోతున్నాడు. మోకాలేసి ప్రార్థన చేస్తావా? అయ్యా, హృదయం అనే తలుపు ఎదురు నిలబడి వచ్చినాను. ఎవరైతే తలుపు తీస్తారో నేను వారితోను, వారు నాతోను భోజనం చేస్తారు. Amen. If you can sit with God, if you have an experience to sit with God, I'm saying you, my dear friend, in the name of Jesus, you will not sleep hungry. Amen. You will not sleep hungry. దేవుడు బిడ్డ, నువ్వు ఆకలితో నిద్రపోవు. ఒకవేళ నిద్రపోయినా నీకు తెలుస్తుంది దేవుడు ఎందుకో ఒక ఆత్మ సంబంధమైన పోరాటంలో నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఒక అద్భుతమైన అభిషేకం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఒక అన్యోన్యమైన సహవాసంలోకి దేవుడిని తీసుకెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాడు అని నువ్వు నమ్ముతావు. దేవుడు బిడ్డ, అట్టి ఆత్మీయతలోకి వద్దాం, అట్టి ప్రార్థనా జీవితంలోకి వద్దాం. ఆ నిబంధనలోకి వచ్చినప్పుడు మనం వాగ్దానానికి వారసులం అవుతాం. ఆ దేవుడు నిన్ను వెతికి పట్టుకొని ఆశీర్వదించి ఆయన పక్కన కూర్చోబెట్టి నీకు భోజనం పెట్టబోతున్నాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన దేవా, మహోన్నతుడా యేసయ్యా, నీకు వందనాలు. ఈ ఆదివారపు ఆరాధనలో అయ్యా వాగ్దానము, నిబంధన, వారసత్వం అన్నావు దేవానికి వందనాలు. నువ్వు ఎవరికి ఏది ఇచ్చినా, సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినా, దావీదుకు రాజ్యం ఇచ్చినా, ఇదిగో నోవాహుకు జలప్రలయం ద్వారా మళ్ళీ నిన్ను అంతము చేయనన్న మాట ఇచ్చి, అది వాగ్దానము ద్వారానే, అది వాగ్దానము ద్వారానే. యేసయ్యా నీకు వందనాలు. అవును దేవా, నీకు వందనాలు. పిల్లలు లేదని తల్లి ఏడ్చిన వాగ్దానాన్ని ఇచ్చి కుమారుని ఇచ్చావు. వాగ్దానాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. వాగ్దానాన్ని ఇచ్చి దేశాలను ఇచ్చావు. దేవా నీకు వందనాలు. అటు దేవుని వారసులుగా బిడ్డలుగా మేము ఉంటుండగా ఈ ఆరాధనలో ఇట్లీతిగా ప్రభా తండ్రి దేవా, దావీదు యోనాతాను వంశంలో ఎవరు ఉన్నారా అని వెతికించి పట్టుకొచ్చి ఆశీర్వదించినట్టు యేసు పరిశుద్ధ నామములో ప్రభా తండ్రి దేవా విశ్వసించు ప్రతి వారికి ఇది జరుగును గాక.
ఇది ఎవరైతే మెసేజ్ వింటున్నారో ప్రభా తండ్రి దేవా, ఇప్పుడే నువ్వు వారి కొరకు కదులుతున్నందుకు వందనాలు. వారు పశ్చాత్తాపం చెంది మేము దేవుని మార్గమును కాక సుఖానుభవాన్ని ప్రేమించే వ్యక్తులుగా మేము ఉన్నాము అని వారు తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభా నీ పాదాల దగ్గరకు వస్తుండగా నీ బిడ్డలపైన నీ కరుణను చూపించండి, నీ కృపను చూపించండి, నీ ఎవరి రక్త ప్రోక్షణ దయచేయండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, నీ సాక్షిగా నిలబెట్టుకుని వాడుకోండి. నీ కృపతో శక్తితో నింపి నడిపించి అయ్యా నీ నిబంధనాజనులుగా, నీ నిబంధన వారసులుగా చేసి నువ్వు స్వాస్యాన్ని ఇవ్వబోతున్నది వందనాలు. అయినా నీ కృపతో మీరు నింపి నడిపించి వచ్చే వారం ఇంకొక నిబంధన ప్రజల కొరకు మేము విని నేను నీతో ఇంకో అన్యూన్యమైన సవాసము రావడానికి కృపను దయచేసి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, నిత్యము నీ బల్ల దగ్గర కూర్చొని తినే కృపకు పాత్రలుగా నన్ను మమ్మల్ని చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థనడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము, నడిపింపు, అభిషేకము ప్రభు మనకు అనుగ్రహించి నిత్యము ఆయనతో నివసించు ప్రజలుగా ఆయన బల్ల యొద్ద కూర్చునే కృపకు పాత్రలుగా ప్రభు మనల్ని చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.